నమస్కారం. కథానిలయానికి పునఃస్వాగతం. నేను కథలను అప్లోడ్ చేసి దాదాపు సంవత్సరమైంది కదా. మరి నేను 10th క్లాస్ పరీక్షలు రాశాను. ఇక నుంచి మనం మళ్ళీ మన కథలతో ప్రయాణం కొనసాగిద్దాం. క్రితం భాగంలో మనము పంచతంత్ర కథలలోని మొదటిదైన మిత్రలాభం భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం రెండవదైన మిత్రభేదం కథలను చెప్పుకుందాం. మిత్రుల సాయంతో రాజు తన బలాన్ని పెంచుకున్నట్టే శత్రువుల మధ్య మనస్పర్ధలు పెంచి వారి బలాన్ని కూడా తగ్గించాలి. అలా తగ్గించడం రాజుకి చాలా అవసరం. మిత్రులైన సింహం, ఎద్దుల మధ్య ఓ నక్క భేదాన్ని కలిగించి రాజాశ్రయాన్ని ఎలా పొందింది ఓ కథ ఉంది, చెబుతాను వినండి అన్నాడు విష్ణుశర్మ. చెప్పండి గురుదేవా అని రాకుమారులు ముగ్గురు ముందుకొచ్చారు. విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు. అనగనగా రక్షావతి అని ఒక ఊరు. ఆ ఊరిలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఒకరోజు ఇలా ఆలోచించాడు. మనిషి జీవితంలో డబ్బు చాలా అవసరం. అందువలన ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే బాగా లాభాలు వస్తాయి. అప్పుడు డబ్బు కూడా వస్తుంది అనుకున్నాడు వర్ధమానుడు. పండ్ల మీద, గుర్రాల మీద, కంచల గాడిదల మీద బోలెడని సరుకులను ఉంచుకొని సేవకులను కూడా వెంట పెట్టుకొని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకు బయలుదేరాడు వర్ధమానుడు. ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది. కొంతకాలానికి వారు అడవిలోకి ప్రవేశించారు. అక్కడ దారి సరిగ్గా లేదు. కొండలు గుట్టలు ఎక్కి దిగుతున్నాయి బళ్ళు. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. అప్పుడు వర్ధమానుడు, అయ్యయ్యో, ఎంత పని జరిగింది! ఇదే బలమైన ఎద్దు, దీనికే ఇలా జరిగిందంటే ఏం చెయ్యాలి ఇప్పుడు? కాలుకు కట్టి మందు రాద్దామంటే మందు లేదు, కట్టు లేదు. దగ్గరలో పశువైద్యులు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా. పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలి పడుతూ దీన్ని చూసుకుంటూ ఇక్కడ కూర్చోవడం అవివేకం. దీనితో పాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు. కాసేపటికి తేరుకుని కాలు విరిగిన ఎద్దును, దాన్ని కట్టిన బండిని అడవిలో ఉంచి మిగిలిన బండ్లను ముందుకు పోనిమ్మన్నాడు. సేవకుల్ని కూడా ఒకరిద్దరిని ఉండమని చెప్పి మిగిలిన వారిని వెళ్ళిపోమన్నాడు. వ్యాపారి మాటను కాదనలేక వారు వెళ్ళిపోయారు. వర్ధమానుడు దగ్గరలోని పల్లెకు వెళ్ళాడు. సంజీవకుడు లాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి వచ్చాడు. దాని సంజీవకుని స్థానంలో కట్టి బండిని ముందుకు పోనిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు దిక్కులేని వాడైపోయాడు. అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్న సంజీవకుడికి అదృష్టం బాగుండడంతో అతనికి ప్రాణాపాయం లేకుండా పోయింది. విరిగిన కాలుతోనే కొద్ది రోజులు గడిపాడు. తర్వాత ఏం మాయ జరిగిందో ఏమో, విరిగిన కాలు అతుక్కుంది. నొప్పి మాయమైపోయింది. దాంతో దొరికింది తింటూ తిరుగుతూ మరింత బలంగా అయ్యాడు సంజీవకుడు. ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వి కంగుమని రంకె వేశాడు. ఆ రంకె అడవిలో పెద్దగా ప్రతిధ్వనించింది. దాంతో చెట్ల మీద పిట్టలు భయంగా లేచి ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ మూల రంకె వేస్తే అది అడవిలో ఆ మూల కూడా వినవచ్చింది. ఆ మూల యమునా నదిలో నీళ్లు తాగుతున్న సింహం గుండెలో కూడా ప్రతిధ్వనించింది. సింహం భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసి చూసింది. ఆ సింహం పేరు పింగళకుడు. ఆ శబ్దం ఏమిటి? ఎవరు చేశారది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని బెదిరించడానికి లేదంటే ఎవరిని హెచ్చరించడానికి ఆ శబ్దం? ఇలా ఆలోచిస్తున్న పింగళకుడికి ఏ విషయం అంతు చిక్కలేదు. నిశ్చేష్టుడైపోయాడు. చెట్టుచాటుగా ఉండి పింగళకుడు అలా చేష్టలుడిగిపోవడాన్ని 2 నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. రంకె శబ్దం వాటికి కూడా వినిపించింది. ఒక్కసారిగా గుండెలు గుబేలుమన్నాయి. అసలందుకే చెట్టుచాటుగా నక్కాయవి. ఇప్పుడు తేరుకొని కబుర్లలో పడ్డాయి. ఎప్పటి నుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పుడైనా విన్నామా? ఏంటా శబ్దం అంత భయంకరంగా ఉంది అన్నాడు కరటకుడు. మనమే కాదు, ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతకు ముందు విని ఉండడు. వింటే అలా చేష్టలుడిగిపోయి ఉండడు. చూడటు ఎలా ఉన్నాడో పింగళకుడు అన్నాడు దమనకుడు. ఇది పాత జంతువుల కోత కాదు, ఇదేదో కొత్త జంతువు కోత. అందులో అనుమానం లేదు. ఏదో కొత్త జంతువు అడవిలోకి వచ్చింది, అరిచి మనల్ని భయపెడుతోంది. ఇక మనం ఇక్కడ ఉండలేం అన్నాడు కరటకుడు.
దమనకుడు అంత భయపడలేదు. ముందు నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ. తలగరేసి ఇలా అన్నాడు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవి ఏమైనా మన సొంత ఇల్లా కాదు కదా. అయినా ఇంతగా భయపడడం అనవసరం. ముందు కూతబెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి. దాని రంగు, ఎత్తు, బలం తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు. కొన్ని జంతువులు ఉంటాయి, మన చెవి అంత పొడవు ఉండవు, కానీ కూతేమో అడవి దాటిపోయేట్టుగా పెడతాయి. ఇప్పుడు కూత పెట్టింది కూడా అలాంటిదే కావచ్చు. ఏమో, ఇంకా భయం వీడలేదు కరటకుణ్ణి. కూత వినిపించింది సరే. ఆ కూతకి భయపడి అటు నుంచి చిన్న చీతగా జంతువులు పరిగెత్తి రావాలి కదా. రాలేదంటే నువ్వు ఊహిస్తున్నట్టుగా ఆ జంతువేదో అంత ప్రమాదకారి కాదు. ఏమంటావు? కరటకుడు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమిటి అలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు దమనకుడు. గుర్తొచ్చింది. మనకి ఏ ప్రమాదమూ లేదు. ఏం జరిగిందంటే, కొన్ని రోజుల కిందట ఓ ఎద్దు కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వర్తకుడు. అది అక్కడా ఇక్కడా తిరగడం నేను చూశాను. తర్వాత బాగా బలిష్టంగా తయారయ్యాడు, అది చూశాను. ఇప్పుడు వినిపించిందే కోత. అది కోత కాదు, రంకె, ఎద్దు రంకె. దానికి మనం బెదిరిపోయాం చెప్పుకొచ్చాడు కరటకుడు. మనం బెదిరిపోయామంటే అర్థం ఉంది. మనం నక్కలం, మృగరాజు సింహం గారు పింగళకుడు బెదిరిపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మళ్ళీ. పెద్దగా మాట్లాడకన్నట్టుగా హెచ్చరించాడు దమనకుడు. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రాజు, మన రాజు సింహం గురించి మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించాడు దమనకుడు. ఇప్పుడు తప్పేం మాట్లాడాను అని అన్నాడు కరటకుడు. తప్పు మాట్లాడలేదు గాని తక్కువ చేస్తూ మాట్లాడావు, అదే ప్రమాదం. పింగళకుడు మన రాజు, మనం మంత్రులం. మంత్రులుగా మనం రాజుగారి భయం పోగొట్టాలి. పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు. మనం రాజుగారికి దగ్గరవుతాం అన్నాడు దమనకుడు. చాలే చెప్పొచ్చావు. ఈ రాజుగా మనం దగ్గరయ్యేది. ఏం వద్దు, ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే. ఏనాడు ఓ రీతిలో ఉన్న పాపాన పోలేదు. క్షణక్షణానికి ఈయనగారి మనసు మారిపోతూ ఉంటుంది. కష్టపడే వాళ్ళంటే కనికరమే లేదు ఈ రాజుకి. ఎప్పుడూ తిట్టడమే. పొట్ట పోషించుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాం. ఎన్నడైనా పట్టించుకున్నాడా? నానా సేవలు చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకునే గంజి మేలు అన్నారు. గంజి తాగి బతుకుదాం, కానీ ఈ రాజుకి మంచి చెప్పి మంత్రులుగా బతకద్దు. అయినా మన అవసరమేమీ ఇప్పుడు ఈ రాజుకి లేదు. మనలాంటి మంత్రులు చాలామంది ఉన్నారు ఆయనకి. వాళ్ళు చెప్పుకుంటారులే, ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి. తగదునమ్మా అని తలకెత్తుకుంటే గాడిదలాగా తన్నులు తింటాం. నీకా కథ తెలుసు కదా అడిగాడు కరటకుడు. తెలియదు అన్నాడు దమనకుడు. అయితే చెబుతాను విను అని చెప్పసాగాడు కరటకుడు. ఈ కథకు ఇక్కడితో విరామమిచ్చి మిగిలిన కథను తదుపరి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.